మాకు ఇంక లేదు అనుకుంటున్న టైంలో భారతీయ జనతా పార్టీకి బీహార్లో ఒక చిన్న షాక్ తగిలిందా? ఇది చిన్నదని అనుకోవాలా, లేదా భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా తనకి బలమైన పట్టుంది అనుకున్న చోట్ల, అది కూడా వరుసగా ఇప్పటి వరకు ఎవరో గెలవకుండా బీజేపీయే గెలుచుకుంటూ వస్తున్న దాదాపు 5 సార్లు అనుకుంటా టైంలో ఇప్పుడు ఒక్కసారిగా బీజేపీకి షాక్ తగలడం, అది కూడా జన్ స్వరాజ్ పార్టీకి సంబంధించిన వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్, ఆయన కూడా బోణి కొట్టారు అనుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు ఆయన పార్టీ పరంగా పాదయాత్ర కూడా చేశారు, బీహార్లో గెలుచుకోవాలని అనుకున్నారు, కానీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన పరిస్థితి. కానీ ఈసారి ఉప ఎన్నికల ద్వారా అయితే ఆయన బోని కొట్టారు. ఆయన సక్సెస్ ఎలా చూడాలి? అదే నేపథ్యంలో బీజేపీ బీహార్లో ఈ ఒక్క స్థానం కోల్పోవడం ఫెయిల్యూర్గా చూడొచ్చా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ముందైతే ప్రశాంత్ కిషోర్ మొత్తానికి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు ఎమ్మెల్యేగా, ఫస్ట్ టైం గెలవడం. ఇక్కడ బీజేపీ వల్ల ఆయన గెలిచారని అనుకోవాలా, లేదంటే ఆయన వ్యూహకర్త కాబట్టి అనాలిసిస్ చేసుకుని గెలుచుకున్నారా? ఆయన సక్సెస్ ఎలా చూడాలి? అనాలిసిస్ చేసుకుని గెలిస్తే మొన్ననే సీట్లు మొత్తం అప్పుడే అధికారంలోకి రాలేదు, కనీసం అప్పుడు కూడా తనకి తానే ఓడిపోయాడు. ఇప్పుడు ఏంటయ్యా అంటే బీజేపీలో అంటే ఒక్కోసారి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిందసారి తెలంగాణలో బండి సంజయ్ ఒక ఊపు క్రియేట్ చేసి గ్యారంటీ వరుస పెట్టి అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది బీజేపీ, గుర్తుంది కదా. ఉన్నట్టుండి కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి అతని పక్కన పెట్టేసేసి కిషన్ రెడ్డిని పట్టుకొచ్చారు. ఏమైంది, బీజేపీ కేటర్ కాడి వదిలేసింది. వదిలేస్తే గ్యారంటీ ప్రతిపక్షం, నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది ప్రతిపక్ష స్థానం, ప్రతిపక్షమో అధికార పక్షమో గ్యారంటీ వచ్చి ఉండేది. అలాంటిది కాస్త చివరికి 8 స్థానాలకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. పోనీ అక్కడ బీజేపీకి దమ్ము లేదా అంటే తర్వాత పార్లమెంట్ ఎన్నికలకి 8 సీట్లు వచ్చినాయి. అంటే అక్కడ క్యాడర్లో రెబలిజం వచ్చింది. మన అధిష్టానానికి ఇంత బలుపా, ఇంత అహంకారమా? ఈటెల రాజేందర్ చెప్పగానే వినేసి, బయట నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి ఈటెల రాజేందర్ చెప్తే వినేసేసి బండి సంజయ్ని పక్కన పెడతారా? అక్కడ ఆ విషయం పబ్లిక్ ఓపెన్ అయిపోయింది. బండి సంజయ్ ఈటెల రాజేందర్ వాదం అనేది చాలా పెద్ద ఎత్తునైంది. ఇప్పుడు మొన్న సరిచేసే ప్రయత్నం జరిగింది ఇద్దరి మధ్యన, ఇన్ని రోజుల తర్వాత. 2 ఏళ్ల నుంచి కూడా ఆ క్రైసిస్ అట్లాగే నడుస్తుంది, 2.5 ఏళ్ల నుంచి కూడా. ఆ రోజున ఆ ఇంపాక్టే బీజేపీని అక్కడ భారీగా దెబ్బకొట్టింది. బండి సంజయ్ అనేటటువంటి అతను పక్కన పెట్టి అధిష్టానం వేరే వాళ్ళని తెచ్చి మన నెత్తిని రుద్దేటటువంటి పని చేస్తాం ఎంతవరకు రైటు, గెలుస్తుంది అన్న టైంలో ఎందుకు చేసింది? కాంగ్రెస్ దాన్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుంది? అప్పటిదాకా వరుస పెట్టి డిపాజిట్లు కూడా కోల్పోయింది కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్గా ఎట్లా తీసుకుంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం బీజేపీ బండి సంజయ్ని పక్కన పెట్టింది అన్నటువంటి తెచ్చేటప్పటికి బీజేపీకి ఓటేద్దాం అనుకున్నోడు కూడా కాంగ్రెస్ ఓటేసాడు. ఎందుకని? బీఆర్ఎస్కి వేసినా దాన్ని తేవాలనే కదా అనుకుంది. అట్లాగే మన బీజేపీ ఎట్లాగో మన మాట ఎంటలేదు అని చెప్పేసి కట్టర్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్కి బట్టినే అక్కడ రేవంత్ విజయం సాధించాడు. అత్యసరే వచ్చింది అక్కడ విజయం, వరుసగా 2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత. ఇప్పుడు బీహార్లో జరిగింది అదే. బీహార్లో వాస్తవంగా 20 సంవత్సరాల నుంచి లాలూ ప్రసాద్ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చాడు. అయితే బీజేపీతో విభేదించి ఒకసారి వీళ్ళతో కూడా పోయాడు, లాలూ ప్రసాద్ వాళ్ళతో కూడా. అంతకుముందు బీజేపీ సెకండ్ పార్టీ, జేడీయూ ఫస్ట్ పార్టీ. అక్కడ జేడీయూ అధినేత వాస్తవంగా ఒకప్పుడు సమతా పార్టీ, ఇది సమతా పార్టీని తర్వాత జేడీయూగా మార్చారు, జనతాదళ్ యునైటెడ్ అని చెప్పేసి. సమతా పార్టీగా ఉన్నప్పుడు దేశవ్యాప్త పార్టీ, జాతీయ పార్టీగా ఉంది. మన విజయవాడకి సంబంధించినటువంటి వివి కృష్ణారావు ఆయన జాతీయ అధ్యక్షుడిగా కూడా చేశాడు దానికి. ఆయన ఉండగానే జనతాదళ్ యూ అయింది. తర్వాత ఈయన ఇక్కడ శాంతం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పార్టీ నడపలేనని రాజీనామా చేశాడు. అప్పుడు నితీష్ కుమార్ తీసుకున్నాడు. జార్జి ఫెర్నాండెజ్ వీళ్ళందరూ కూడా దాంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు నితీష్ కుమార్ ఎప్పుడైతే అక్కడ వీళ్ళకి మేజర్ రోలు, సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉండేది అక్కడ. తర్వాత నితీష్ కుమార్కి బీజేపీ మోడీ మీద కోపం, ఎందుకంటే ప్రధానమంత్రిగా తను అవ్వాలనుకున్నాడు. మోడీని ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు కోపం వచ్చి అప్పటి నుంచి కొంత తగవు పెట్టుకుని కొన్ని రోజుల పాటు ఆర్జేడీతో సంబంధాలు పెట్టుకుని, ఆర్జేడీతో కలిపి అంటే బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చి ఆర్జేడీ వైపుకి వెళ్ళాడు అతను. మళ్ళీ ఆ తర్వాత వెనక్కి వచ్చాడు. మళ్ళీ ఆర్జేడీతో కలిసి తేజస్వి యాదవ్ని ఉప ముఖ్యమంత్రిని చేసి కథ నడిపాడు కొన్ని రోజుల పాటు. నితీష్ కుమార్ అనేటటువంటి అతనుకి కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్, అక్కడ బలమైనటువంటి సీట్లు ఉన్నాయి, ఒక 40-50 సీట్లు బలం, పైన ఇంకో 30 సీట్ల దాకా కొట్టుకొస్తున్నాడు ఈ కూటముల కారణంగా. దాన్ని అడ్డు పెట్టుకుని సక్సెస్ అవుతున్నాడు. బీజేపీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిదానంగా ఆ ఈక్వేషన్స్ను మార్చుకుంటూ వచ్చింది. నితీష్ కంటే 4 సీట్లు ఎక్కువ తీసుకొచ్చింది.
నితీష్ని దెబ్బతీయడానికి రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు అయినటువంటి చిరాగ్ పాస్వాన్ని హైలైట్ చేసింది. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు నితీష్ దెబ్బతీస్తే బీజేపీ చేర తీసుకొట్టింది అతను. ఆ కారణంగా నిదానంగా నితీష్ పరిస్థితి డౌన్కి వెళ్ళిపోయింది. వరుసగా 2 ఎన్నికల్లో బీజేపీ అగ్రస్థానానికి వచ్చి జేడీయూ సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. ఈ కూటమి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో సుశీల్ కుమార్ షిండే అనేటటువంటి ఆయన అక్కడ డిప్యూటీ సీఎంగా ఉండేవాడు. నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఈయన. వీళ్ళ బంధం ఏంటంటే ఫెవికాల్ బంధం లాంటిది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వెంకయ్య నాయుడు గారికి ఉన్న సాన్నిధ్యం గురించి ఎట్లయితే చెప్పుకుంటారో ఇక్కడ బీజేపీ ఎదగకుండా ఉండిపోవడానికి కారణం అన్నటువంటిది. అక్కడ బీజేపీ ఎదుగుదల ఆగిపోవడానికి కారణం ఆయనే. సుశీల్ కుమార్ షిండేని కూడా పక్కన పెట్టి జాగ్రత్తగా, అంటే సుశీల్ కుమార్ షిండే కాకుండా బీజేపీ రాష్ట్ర నాయకత్వ పగ్గాలు వేరే వాళ్ళకి అప్పచెప్తా నిదానంగా దాన్ని పెంచుకుంటూ వచ్చాడు అమిత్ షా. ఇప్పుడు ఏమైపోయింది, సుశీల్ కుమార్ షిండే మొన్నే చనిపోయాడు. రీసెంట్గా క్యాన్సర్ ఏదో వచ్చి చనిపోయాడు. చనిపోయాక ఇంకో బలమైన నాయకుడిని ఎమర్జీ చేసి ఏది ఇంకా అదే పార్టీలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళని పక్కన పెట్టి లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి గతంలో తిరిగి ఆ మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఉండి బీజేపీని సర్వనాశనం చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినటువంటి సమ్రాట్ చౌదరి అక్కడ సీటు దక్కని టైంలో బీజేపీలోకి వచ్చి చేరాడు ఆయన. అతన్ని బాగా ప్రమోట్ చేసింది అక్కడ ఉన్న సామాజిక వర్గ సమీకరణాల కోసం అని చెప్పి బీజేపీ. డిప్యూటీ సీఎంగా అతని ప్లేస్లో సుశీల్ కుమార్ షిండే ప్లేస్లో ఇతను పెట్టుకొచ్చి అంతవరకు బాగానే ఉంది. నితీష్ కుమార్ని మన దిగిపోమ్మని దిగిపోయాడు, వాళ్ళ అబ్బాయిని మంత్రిగా చేసుకున్నాడు, అయిపోయింది. ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలి అప్పుడు? ఎంతకాలం పార్టీని నమ్ముకున్న వాళ్ళని చేయాలి. ఈ బయట నుంచి వచ్చిన సమ్రాట్ చౌదరిని సీఎం చేసింది. ఇది కడుపు రగిలిపోతుంది అక్కడ వాళ్ళకి. దానికి తోడు ఈ బై ఎలక్షన్ వస్తేను నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు 30 సంవత్సరాల నుంచి అక్కడ ఎమ్మెల్యే, 30 ఏళ్ళు అసలు ఆ నియోజకవర్గం ఏర్పడి నుంచి ఆయనే. అలాంటి వాడిని రాజీనామా చేసినప్పుడు అతను చెప్పినోడికి ఎవరికన్నా ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఫస్ట్ వేరే వాళ్ళకి ఇప్పించాడు ఇతను. అంటే ముందు అతను చెప్పినోడికే ఓకే అయింది నితిన్ నబీన్, కానీ మళ్ళీ అమిత్ షాతో మాట్లాడుకుని సీటు మార్పించుకున్నాడు. లైక్ బండి సంజయ్ ఉదంతా అయ్యింది. ఆ దెబ్బతో క్యాడర్ అంతా కాడు వదిలేసింది. పోనీ ఆ సమ్రాట్ చౌదరి ఏమన్నా దగ్గర కూర్చుని ఏమన్నా కథ నడుపుకున్నాడా? లేదు. బీజేపీ వాళ్ళకి ఆర్జేడీ రావడం ఇష్టం ఉండదు, కాంగ్రెస్ రావడం ఇష్టం ఉండదు. ఇతను ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, ప్లస్ ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ 2014 అధికారంలోకి రావడానికి ఛాయ్ పే చర్చ అనే కార్యక్రమం, అది డిజైనర్ ఇతనే, మోడీది. మోడీతో బాగా ట్రావెల్ అయినోడే కాబట్టి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తో ట్రావెల్ కావడం కోసం బీజేపీని ద్వేషించినోడే ఇతను. కాంగ్రెస్ తో ట్రావెల్ కావడం కోసం ఎందుకని, కాంగ్రెస్ ఈయనకి ప్రెసిడెంట్ ఇచ్చేమని అడిగాడు. ఏఐసిసి ప్రెసిడెంట్ ఇచ్చేసేసి ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ గా తనని కనుక మూవ్ చేస్తే కథ నడిపిస్తానన్నాడు, పని చూసుకోమన్నాడు రాహుల్ గాంధీ. ఇక దాంతో వెనక్కి వచ్చి బీహార్ లో ట్రై చేశాడు. బీహార్ లో నితీష్ కుమార్ వారసుడుగా ప్రొజెక్ట్ చేయబడ్డాడు. నితీష్ కుమార్ కూడా పెట్టుకున్నాడు, కానీ నితీష్ సంఖ కిందనే నీళ్లు గదిలిచ్చేస్తున్నాడు. అందుకని నితీష్ కుమార్ పార్టీని సస్పెండ్ చేశాడు. అప్పుడు వాళ్ళ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జేడీయూకి, తర్వాత నితీష్ కుమార్ సస్పెండ్ చేశాడు. ఇక ఆ తర్వాత సొంతగా పార్టీ పెట్టుకున్నాడు. అంతా చేసినా అక్కడ జనం పట్టించుకోవట్లేదు. దేశం అంతా గెలిపించాలని ఆయన గొప్పలు చెప్పుకోవాల్సి వస్తుంది, కానీ ఆయనే ఓడిపోతున్న పరిస్థితుంది. అక్కడున్న ఈ బీజేపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ లో, అంటే కార్యకర్తల్లో, వాళ్ళందరూ అటు ఆర్జేడీని గెలిపించలేక, ఇటు సమ్రాట్ చౌదరి పెట్టిన అభ్యర్థిని గెలిపించలేక, థర్డ్ పర్సన్ అయినటువంటి ఇతను వాళ్ళని మేనేజ్ చేశాడు. వాళ్ళ హౌస్ టు హౌస్ ఇతని టీం వెళ్ళి కలిసింది. వాళ్ళు మామూలుగా 10 ఓట్లు తెచ్చేవాడు, నేను వచ్చి ఓటేసేస్తాను తప్పించి నేను 10 మందిని తేనని చెప్పేశాడు. అట్లాగా చెయ్యటం ఇతనికి ఫెచ్చింగ్ అయింది. ఓ రకంగా ఏంటంటే అమిత్ షా ఓ సొంత నిర్ణయం తీసుకుని ఢిల్లీలో అప్పట్లో వాస్తవంగా ఆయన హర్షవర్ధన్ అని మంత్రి ఉండేవాడు, కేంద్ర మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు. హర్షవర్ధన్ ఢిల్లీ వ్యవహారాలంతా చూసుకునేవాడు, ఢిల్లీ ఇన్ఛార్జ్ ఆయన. ఆయన కేంద్ర మంత్రివర్గంలో తీసుకెళ్లిపోయి అక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని మాజీ ఐపీఎస్ తీసుకొచ్చి పెట్టాడు అక్కడ ఢిల్లీలో. కరెక్ట్ గా 2015 ఎలక్షన్స్ మాజీ ఈయనకి సహచరి ఎవరు కేజ్రీవాల్,
ఆమెను తీసుకొచ్చి పెట్టేటప్పటికి ఆ పేరు గుర్తు రావట్లేదు, ఆమెను తీసుకొచ్చి పెట్టేటప్పటికి బీజేపీ క్యాడర్ అంతా రెబల్ అయిపోయి ఢిల్లీలో ఓడగొట్టారు. బీజేపీ 4 సీట్లకు పరిమితమై ఏకంగా 31 సీట్ల నుంచి 4 సీట్లకు పడిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ గెలవడానికి అదే ఉపయోగపడింది, రెండోసారి సీఎం గెలవడానికి. అక్కడ ఎట్లయితే రెబలిజం అయ్యిందో బీహార్ లో అట్లాంటి రెబలిజం చూపించారు. గెలిచిన తర్వాత బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బ కొట్టింది అనుకోవచ్చు. బీజేపీ ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ వాస్తవంగా ఏంటంటే స్థానిక ఎన్నికల్ని జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకోదు, వీళ్ళకి వదిలేస్తుంది. అంటే ఉప ఎన్నికలే కదా, ఆల్రెడీ మనం గెలిచాం, మన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం, అదే వీళ్ళకి వదిలేస్తుంది అంటున్నా, రాష్ట్ర నాయకత్వాలకు వదిలేస్తుంది. ఇది రాష్ట్ర నాయకత్వాల పరీక్ష. ఇప్పుడు ఇదే బీహార్ లో 2009లో బీజేపీ ఓడిపోయి ఆర్జేడీ వాళ్ళు గెలిచారు, కానీ ఆ తర్వాత మెయిన్ ఎలక్షన్స్ లో బీజేపీనే గెలిచింది. 2019లోను 18లోను ఇంకొక ఎలక్షన్ జరిగింది, బై ఎలక్షన్. అప్పుడైతే 48% ఆర్జేడీకి వచ్చినాయి, 24% బీజేపీ వచ్చింది ఉప ఎన్నికల్లో. అయినా తర్వాత మెయిన్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది. కాబట్టి ఉప ఎన్నిక ఆధారంగా మెయిన్ ఉంటది అనేది అంత సీరియస్ గా తీసుకుంటే జాతీయ నాయకత్వం తీసుకోదు సీరియస్ గా, రాష్ట్ర నాయకత్వానికి అప్పచెప్తుంది. రాష్ట్ర నాయకుడికి ఓ ధైర్యం వచ్చేసింది వీళ్ళకి, ఈ బై ఎలక్షన్స్ ఆధారంగా మన పదవులు తీసేయర్లే. కాంగ్రెస్ లో అయితే దానికి రచ్చ జరిగిపోతుంది, బై ఎలక్షన్ లో ఓడిపోతే గనక పెంట చేసి వదిలి పెడతారు, ఆ ముఖ్యమంత్రిని దించేదాకా కూడా వెంటాడతారు. బీజేపీలో అలాంటి ప్రెషర్ ఉండదు, అలాంటి ఏది ఘర్షణ వాతావరణం ఉండదు, కాబట్టి ధైర్యంగా కూర్చున్నారు. లోక్సత్తా టైప్ లోనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ భౌత్యం కూడా ఉండే అవకాశం ఉందా, లేదు పార్టీ విస్తరించే ఛాన్స్ ఉంటుంది? లోక్సత్తాకి అసలు దీనికి సంబంధం లేదు. ఇతను పొలిటికల్ ఆబ్లిగేషన్ తో వచ్చాడు, లోక్సత్తానేమో జెన్యూన్ గా ఏదో సొసైటీకి చేద్దామని వచ్చింది, వచ్చి రాజకీయాల్లోకి వచ్చింది. ఇతను రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఆయన కూడా ఒకసారి గెలిచినట్టున్నాడు కొకట్పల్లిలో, ఒక అసెంబ్లీ సీట్ ఆయన కూడా. ఓకే, తర్వాత ఆయన ఏం చేయలేదు, ఆయన ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడే ఒకటి గెలిచాడు, ఈయన ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు జీరో, ఇప్పుడు గెలిచాడు. మన పవన్ కళ్యాణ్ టైప్ మొదటిసారి వచ్చినప్పుడు ఒకటి వచ్చింది, ఈయనకి అది కూడా రాలేదు. రెండోసారి పవన్ కళ్యాణ్ గెలిచాడు, సింగిల్ గా వేరే అభ్యర్థి గెలిచాడు, ఆయన గెలవలేదు. అవును, ఇప్పుడు తర్వాత మొన్న ఆయన గెలిచాడు, అది కూడా కూటమి. అంటే ఈ జనస్వరాజ్ పార్టీ భౌత్యం ఇప్పుడు అలాగే ఉంటదా? అంత దీన్ని బేస్ చేసుకుని జనస్వరాజ్ అంతా ఉంటదని నేను అనుకోను, కానీ ఇందులో నాకు కనిపిస్తున్న ఇంకొక కోణం ఉంది. బీజేపీ ఎట్లా ఉంటదంటే కొన్ని శక్తులు శాశ్వతంగా పక్కకి తప్పుకోవడానికి స్కెచ్లు వేస్తుంటది. ఇప్పుడు నితీష్ కుమార్ని నిదానంగా తొక్కింది, శివసేన నిదానంగా తొక్కింది, ఏఐఏడిఎంకే నిదానంగా తొక్కింది, ఏఐఏడిఎంకేని తొక్కడం కోసం టీవీకేని లేపింది. అట్లాగే ఇక్కడ కూడా ఆర్జేడీ వాళ్ళు చూస్తే డిపాజిట్ లేదు. వాస్తవంగా అక్కడ ఎవరు అధికార పక్షం బీజేపీ, ప్రతిపక్షంకి రావాలి కదా ఆర్జేడీ, వాటికి డిపాజిట్ రాలా, జనస్వరాజ్ పార్టీ వచ్చింది. అంటే అక్కడ వీళ్ళని లేపుతున్నారా? కాంగ్రెస్ ని దెబ్బకొట్టడానికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని లేపిందే బీజేపీ, పైగా ఆర్ఎస్ఎస్ మూలాలతో ఉన్న వ్యక్తే అది ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు చూడండి, మీకు దేశంలో మొన్న ఎవరు నవ్వుతా అన్నారు, మొన్న ఒక నాయకుడు ఎవరు నా దగ్గర మాట్లాడినప్పుడు ఏమనాలో అర్థం కావట్లేదండి. రేవంత్ రెడ్డి బీజేపీ ప్రోగానే ఉన్నాడు, మోడీ ప్రోగానే ఉన్నాడు. డికే శివకుమార్ మొన్న కర్ణాటకలో ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆ రోజు మోడీ వెళ్తే 2 ముక్కలు, మోడీ గారి ఆధ్వర్యంలో దేశం నడవాలి, ఆయన మాట్లాడాలని కోరుకుని నేను సెలవు తీసుకుంటాను కూర్చున్నాడు, ఆయన చెప్పినట్టు నడుద్దామని. అంటే డికే శివకుమార్ మోడీ ఫేవర్ గానే ఉన్నాడు, రేవంత్ రెడ్డి మోడీ ఫేవర్ గానే, పైగా ప్రశాంత్ కిషోర్ పైగా వాళ్ళిద్దరు పక్క కాంగ్రెస్. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే కదా, జగన్మోహన్ రెడ్డి ఫేవరే, చంద్రబాబు నాయుడు గారి ఫేవర్, వీళ్ళందరి ఫేవరే. కానీ మధ్యప్రదేశ్ విషయంలో అంటే ఓకే, అది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాబట్టి గెలుచుకున్నారు అనేది ఒకటి, అక్కడ కూడా ఈ ఉప ఎన్నికల మీద సరిగ్గా దృష్టి పెట్టట్లేదా బీజేపీ? ఖచ్చితంగా, అంటే లోకల్ సీఎంలకు అప్పచెప్తారు, సీఎంలు చూసుకోవాలి. ఇప్పుడు మధ్యప్రదేశ్ సీఎం ఫెయిల్యూర్ అది. వాస్తవంగా 6,500 ఓట్ల తేడా అనేది పెద్ద లెక్క కాదు అక్కడ, ఇక్కడ మాత్రం లెక్క 19,000 ఓట్ల దగ్గర దాకా వచ్చింది బీహార్. అయితే మధ్యప్రదేశ్ లో అక్కడ ఇంకో లాజిక్ ఉంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనర్హత వేటు పడింది, ఆ కారణంగా వచ్చినటువంటిది. కాంగ్రెస్ అభ్యర్థికి అనర్హత వేటు, మళ్ళీ కాంగ్రెసే గెలుచుకుంది, అంటే అది సింపతి వచ్చింది. సాధారణంగా అనర్హత వేటు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళ మీద నెగిటివిటీ అనుకుంటాం, కానీ అది చట్ట ప్రకారం నెగిటివిటీ. ఇప్పుడు చూడండి, ఒక నాయకుడు జైలుకి వెళ్తే క్రిమినల్ అనాలి,
కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ క్రిమినల్స్ ఏమో కానీ మా నాయకులు మాత్రం క్రిమినల్ కాదని వాళ్ళకి సింపతి అంటే అనర్హత వేటు కూడా ఒక రకంగా అది ప్రజల్లో వ్యతిరేకత తీసుకురాదు. ఎందుకంటే ఆయన ఏదో సహకార బ్యాంకుకు సంబంధించి ఏదో మోసం చేశాడు అనే దాని మీద అనర్హత వేటు పడింది. అది రైతులకు సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది రావాలి ఆ పార్టీ మీద. కానీ మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వచ్చి రావంటున్నా. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణే ఓడిపోయాడు భీమవరం, గుర్తుంది కదా. అవును. అక్కడ అతని మీద ఎంత పెద్ద గొడవ బ్యాంకులది. అవును. అప్పుడు గెలిచిన గన్ శ్రీనివాస్ మరి అతను బ్యాంకులు కుంభకోణమే అప్పుడు ఆ టాపిక్ లేవనెత్తాడు కూడా పదే పదే. ఎంత రచ్చ జరిగింది, మరి ఎట్లా గెలిచారు అంటే మనకి చట్ట ప్రకారం ఒకటి ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో ఇంకోటి ఉంటుంది. సింపథెటిక్ కాన్సెప్ట్ ఏదో ఉంటది, ఆ లాజిక్ మిస్ అవుతున్నది మీడియా ఇక్కడ. ఒకటి అనేది బీజేపీ కూడా ఇలాంటి లైట్ తీసుకుంటుందా అంటున్నాను నేను. ఉప ఎన్నికల్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. లోకల్ సీఎం ఫెయిల్యూర్ అంటున్నా. అంతేనా? అది అధినాయకత్వం చూడదు కదా. యాదవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ తీసేసి యాదవ్ ని పెట్టారు. ఈ కొత్త అతను అవగాహన లేదు, అర్థమవుతోంది అది. అంటే అక్కడ ఏంటి, శివరాజ్ సింగ్ చౌహాన్ వర్గం ఒకటి ఉంది, ఇతర వర్గం, అది కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. అందుకే బీజేపీ ఒక రకంగా ఉప ఎన్నికల్లో అయితే ఫెయిల్యూర్లు మూట కట్టుకుంటుంది. అంటే అంత వ్యూహాలు రాష్ట్రాల్లో అధికారం తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో మాత్రం సహజంగా అదే నేను అనేది. బేసిక్ గా లోకల్ లీడర్ల ఫెయిల్యూరు, లోకల్ లీడర్ల మీద స్థానిక నాయకుల యొక్క కోపం ఇక్కడ ప్రదర్శించి ఉండొచ్చు. ఇప్పుడు అతను శివరాజ్ సింగ్ చౌహానే సీఎం అనుకుని ఎలక్షన్ జరిగింది, బీజేపీ అతన్ని తీసేస్తామని చెప్పలే. ఎక్కడ గెలిచిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రానికి తీసుకొచ్చి వేరే మనిషిని ముఖ్యమంత్రి చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మామ అంటారు, 20 ఏళ్ళు సీఎం గా చేసినాడు. ఆ 18 సంవత్సరాలు సీఎం, మధ్యలో 2 ఏళ్లే కాంగ్రెస్ పార్టీ. అంత అతనికి ఆటోమేటిక్ గా పార్టీ మొత్తం మీద గ్రిప్ ఉంటది. ఆ గ్రిప్ ని ఇప్పుడు ఒక్క రోజులో తీసేసి వేరే వాళ్ళనంటే యాక్సెప్ట్ చేయాలి కదా తొందరగా. అవును. ఆ ఇంపాక్ట్ కనబడదు. అంటే ఇందులో రాష్ట్ర నాయకత్వాలు ఫెయిల్యూరే చూడాలా? రాష్ట్ర నాయకత్వాల మీదన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు తిరుగుబాటు చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి బీహార్లో ఒక చిన్న షాక్ అయితేనే తగిలింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం, అది కూడా ఉప ఎన్నిక సందర్భంగా ఓడిపోవడం భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉన్నా సరే. అదే నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ గెలవడం, అలాగే మధ్యప్రదేశ్లో అక్కడ కూడా ఓటమి పాలవడం, 2 చోట్ల కూడా షాక్ తగిలిందా బీజేపీకి? ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది చూద్దాం.